G9 టీవీకు స్వాగతం. అందరికి నమస్కారం. నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు ఏదో రంజాన్ తోఫా కార్యక్రమం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన సహజమే ఎప్పుడు పోయినా ఏదో గాలి మాటలు మాట్లాడడం, గతంలో ఏం చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఏ ఒక్క లబ్ధి కూర్చే విధంగా వాళ్ళకి చేయలేదని చెప్పేసి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఆయనకి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి పదే పదే కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదో ఒక కార్యక్రమం వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లడం తప్ప వేరే ఒకటి ఉండదు కూడా మీ అందరికీ కూడా తెలిసినదే. గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించి విద్యా వైద్య రంగాల్లో ఏ విధంగా ముస్లిం మైనార్టీ ఈరోజు పిల్లవాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారంటే కూడా అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యమని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే దేశ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు పొలిటికల్ లిఫ్ట్ కావచ్చు, సంక్షేమం విధంగా కావచ్చు, వారికి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏకైక లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలియజేస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే కన్నా ఎక్కడ కూడా ఇమాం మౌజన్లకు సంబంధించి మౌజన్లకు 5,000, ఇమాములకు 10,000 చెప్తున్న క్రమం తప్పకుండా వేసుకుని వచ్చిన విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాల. అదేవిధంగా షాదీ తోఫా అని చెప్పేసి ప్రభుత్వంలో 50,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వీరికి ₹1,00,000 చేసిన సంఘటన కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా హజ్కి వెళ్ళే వారికి కూడా ₹1,00,000 అని చెప్పేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా పరిరక్షణ చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ముస్లిం మైనార్టీకి సంబంధించి వెల్ఫేర్ దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు అందించిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలియజేస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుబాటి గారు చూస్తే కినా ముస్లిం మైనార్టీలకు ఏం చేయలేదు, ఏ విధమైన వాళ్ళకి అభివృద్ధి చేయలేదు, ఏ విధంగా సంక్షేమం అందలేదని చెప్పేసి నిన్నటువంటి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, ఆయనకి మీరు తెలుసుకొని మాట్లాడితే కన్నా బాగుంటుందని కూడా నేను పదే పదే తెలుస్తున్నాను. ఏమని చెప్తే నాకు ముస్లిం మైనార్టీలు అంటే అభిమానం, ప్రేమ. గత 35 సంవత్సరాలుగా నాకు ముస్లిం మైనార్టీలు ఉన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా నాకు బాగా పనిచేసినారని చెప్పి కూడా పెద్దగా చెప్పుకుంటున్నారు ఆయన. ముస్లిం మైనార్టీల పైన అభిమానం, ప్రేమ అంటున్నారు ఆయన. అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ముస్లిం మైనార్టీలకు దెబ్బతీయడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీల పైన దాడి చేయడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీలకు హింసించడం అభిమానం, ప్రేమన? ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది పెట్టడం అభిమానం, ప్రేమన? చెప్పండి మీరు అన్ని. ఇవన్నీ కూడా సాయినగర్ సంబంధించి చూసుకుంటే అస్రా ఆప్టికల్స్ వాళ్ళ ఒక షాప్ని కాజేయాలని చూశారు, అది అభిమానం, ప్రేమన? డిసిఎంఎస్ సంబంధించి మెహతాజ్ అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే ఆమె, అది ఒక అభిమానం, ప్రేమన? ఎగ్జిబిషన్ సంబంధించి ఫక్రుద్దీన్ అని చెప్పేసి దాడులు చేసిరి మీ అనుచర వర్గం, అది అభిమానం, ప్రేమన? లేక ఒక కార్పొరేటర్ భర్త ముస్లిం మైనార్టీ నాయకుడి పైన నడి రోడ్లో కొట్టడం, అది అభిమానం, ప్రేమన? లేకపోతే అస్రా ఆర్టికల్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ పైన మీరు అసభ్యంగా మాట్లాడినా అది అభిమానం, ప్రేమన? ఇవన్నీ కూడా గమనించాలా. కేవలం మీరేందో వచ్చి గాలి మాటలు మాట్లాడి అభిమానం, ప్రేమ చూపిస్తానని చెప్తే కదా ప్రజలు ఎవరు అన్ని కూడా గమనిస్తుంటారు, ప్రతి ఒక్కటి కూడా చూస్తారు. ఏమని చెప్తే అనంతపురం నగరంలో కాంపౌండ్ వాల్ సంబంధించి
ఈయన వస్తేనే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి మన హౌసింగ్ బోర్డులో బరియల్ గ్రౌండ్ సంబంధించి దాదాపుగా నూరాని మస్జిద్కి 1,10,00,000 ఈయన వస్తేనే ఈయన ఆధ్వర్యంలో చేసేసాయని చెప్పుకోవడం జరుగుతుంది. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీకు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మా పాలకవర్గం, మా వైఎస్ఆర్సీపీ పాలకవర్గం, మా మైనార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి దాన్ని ఖచ్చితంగా మేము కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని చెప్పడంతో మేమందరూ కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలిచినాం, ఆ పని పూర్తయింది. మీరు పదే పదే మీ ప్రభుత్వం వచ్చినాక మేము చేసినాం అని చెప్తేగా మీరు గాలి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరిడా. మీరు మాట్లాడేవన్నీ కూడా ఏదో ప్రజలు మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారేమో అని మీరు అనుకుంటున్నారు తప్ప ప్రజలకు అన్ని కూడా తెలుసని కూడా ప్రజలకు నేను తెలియజేస్తాను. అదేవిధంగా 120 మసీదులకు సంబంధించి 1.5-2 నెలల ముందే కమిషనర్ గారు చెప్పి నా మసీద్ మరమ్మతులు, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ అక్కడ ఏం రిపేర్స్ ఉన్నాయి చేశారని చెప్పేసి ఆదేశించారంట. ఒక్క మసీద్ చూపించండి, మీరు ఎక్కడైనా కూడా మరమ్మతులు చేపించారో ఒక్క మసీద్ చూపించండి. ఇక్కడ కూడా మసీదుల విషయంలో కూడా ఆయన అబద్ధాలు మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గతంలో మనం చూసుకుంటే ఇఫ్తార్ విందుకు సంబంధించి దాదాపుగా 1.5 కోటి రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తే ఇంకా ఏర్లు రాని ఇంకా పెంచుకుంటూ పోతారు. ఇక్కడ చూస్తే ఇక్కడ 1 కోటి రూపాయలకి ఇఫ్తార్ విందుకి సంబంధించి ఫండ్ అలాట్ చేయడం జరిగింది. ఇంకా 50 లక్షల రూపాయలు ముస్లిం మైనార్టీకి ఏ విధంగా అయితే ఇఫ్తార్ చేసుకుంటారో దాంట్లో తగ్గించడం జరిగింది. ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం మైనార్టీ మేయర్గా నన్ను అవకాశం కల్పించారు. ముస్లింల ఒక సమస్యలపైన నేను ప్రశ్నిస్తుంటే మీకు నచ్చక అకస్సుతో నన్ను దింపాలని చూసే ప్రయత్నం కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరందరూ కూడా కేవలం ఏదో మాట్లాడి మభ్య పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్య అయినా కూడా ముస్లిం మైనార్టీ సంబంధించి కావచ్చు, ఏ సమస్య అయినా కావండి. ఇప్పుడే చెప్పాను మీకు కొన్ని సాయినగర్ ఇష్యూ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, ఎగ్జిబిషన్ సంబంధించి కావచ్చు, మైనార్టీ నాయకుడిపై దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పైన అసభ్యకరంగా మాట్లాడిన విషయం కానీ ఇవన్నీ కూడా మేము ప్రశ్నించి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళిన విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు ఏందో ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నానని చెప్పేసి మీరు కేవలం నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో మొన్న మీరు ఇఫ్తార్ విందులు కూడా వినడం జరిగింది. మీరేమో ప్రజలందరూ కూడా మైనారిటీ ప్రజలందరూ కూడా టీడీపీ వైపు వచ్చేసినారు, ఇప్పుడు టీడీపీ ఒక్కన ఉన్నారంటున్నారు. మైనార్టీ ప్రజలు ఎక్కడున్నారో కానీ మళ్ళీ చూద్దాం. కానీ మీ పక్కనున్న మైనార్టీ నాయకులు ఫస్ట్ ఎంతమంది ఉన్నారో అది చూసుకోండి. మీరు మళ్ళా మైనార్టీ ప్రజల గురించి మాట్లాడతారు. ఇవన్నీ మీరు ఆలోచించి మాట్లాడాలి. కేవలం మీరు గాలి మాటలు మాట్లాడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి ప్రజల గురించి ఏది పట్టించుకోవడం లేదని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేస్తున్న అరాచకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కోసమే నేను చేస్తున్న పనిని మీరు అడకట్టాలని చెప్పేసి నా పైన ఏవేవో దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం అనేది ప్రజలందరూ కూడా దీక్షలతో ఉంటారు, ఖురాన్ చదువుకుంటా, ఉపవాసాలు అనుకుంటా అనేకటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది కూటమి నేతలకు సంబంధించిన కొంతమంది నాయకులు నేతలు దీంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి ఒకసారి. వీళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు మేము ఏవైతే మాట్లాడుతున్నాం ఆధారాలతో మాట్లాడుతున్నాం, ఉండేవే మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కావండి, అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, ఏ ఒక్క మసీదు కూడా ఏ ఒక్క రూపాయి లేదని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈయన ఏమైనా మనం చూసినారని మేము ఎంత ఇచ్చినామో ఏం లేదనేది. అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్ని మసీదులు ఉన్నాయో ఎంత ఇచ్చినారో ఆయనకే తెలీదు. డొనేషన్స్ అనేవి కొంతమంది మసీదులకు ఇచ్చేవన్నీ కూడా ఫోటోలు పెట్టుకొని చూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా అనేక మసీదులకు చాలా మందికి ఇచ్చినాను. నాకు తెలుసు, ఆ మసీద్ కమిటీ సభ్యులకు తెలుసు ఎంత ఇచ్చినామనేది. నేను మళ్ళీ అవన్నీ ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకొని మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను.